UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో గోపీకృష్ణ సర్వేపల్లి గారు ఉన్నారు, కార్పొరేట్ ట్రైనర్ అండ్ బిజినెస్ కోచ్. నమస్కారం సార్. నమస్తే. ఈ రోజు ఈ వీడియోలో మనము సేల్స్ విషయానికి వస్తే చాలా మంది కూడా ఎంప్లాయీస్, స్పెషల్లీ ఎవరైతే సేల్స్లో పనిచేస్తుంటారో, సేల్స్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, సేల్స్ మేనేజర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే కంపెనీలో బాగా ప్రెషర్ ఉంటుంది. ఈ నెల టార్గెట్ మీట్ అవ్వాలి అని చెప్పి. కానీ ఎంత ప్రయత్నించినా కూడా ఆ టార్గెట్స్ మీట్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. మీట్ అవ్వకపోతే బాస్ వచ్చేమో నిన్ను ఈ నెల లాస్ట్ ఉద్యోగం నుంచి తీసేస్తారు, ఇలాంటి కొన్ని చెప్తూ కాన్వర్జేషన్ జరుగుతుంటాయి. సో అలాంటప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్ట్రెస్లో ఉంటారు. వాళ్ళ కోసం ఈ రోజు మనం ఒక మంచి వీడియో చేద్దాము. ఈ వీడియోలో ఏంటంటే టాప్ సెల్లింగ్ స్కిల్స్, సెల్లింగ్ విషయానికి వస్తే మంచి స్కిల్స్ ఏముంటాయి, ఆ స్కిల్స్ ఉంటే మన దగ్గర 90% మనం సేల్స్ క్లోజ్ చేసే ఒక అర్హత మన దగ్గర ఉండాలి. అలాంటిది ఒకసారి చెప్పండి సార్. తప్పకుండా. యాక్చువల్లీ సేల్స్ పీపుల్ కంపల్సరీ కావాల్సిన స్కిల్స్ ఫస్ట్ ఇంపార్టెంట్ లిజనింగ్ స్కిల్స్. అందరూ ఏమనుకుంటారంటే సేల్స్ అంటే గొప్పగా మాట్లాడితే సేల్స్ వచ్చేస్తాయి అనే ఒక మిత్తులో ఉంటారు. ఫస్ట్ లిజనింగ్ స్కిల్స్ ఇంపార్టెంట్. కస్టమర్ ఏం అడుగుతున్నారు, కస్టమర్కి ఏం కావాలి, కస్టమర్ నీడ్స్ ఏంటి, అది బాగా అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకునే అంత ఉద్దేశం మనకు ఉండాలి. ఏ కంటెస్ట్లో అని అడిగాడు కస్టమర్, మనం దానికి ఎట్లా ఆన్సర్ చేస్తున్నాం, అది ఇంపార్టెంట్. ఆ లిజనింగ్ స్కిల్స్ వల్లనే సేల్స్లో ఎక్కువ సేల్స్ వస్తాయి. అర్థం చేసుకోండి. 2 ఫాలోఅప్ స్కిల్స్. మనం కస్టమరు వెళ్ళంగానే మనం ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఒక 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత పలానా డేట్ పలాని టైంలోనే నాకు కాల్ చేయండి, ఒకసారి రిమైండర్ ఇవ్వండి అంటారు. అది మనం ఫాలోఅప్ చేయాలి. రెగ్యులర్ ఫాలోఅప్స్ ఆన్ టైంలో చేయాలి. మీరు సపోజ్ ఫ్రైడే రోజు నాకు 4 o'clock కాల్ చేయమన్నారు ఒక విషయం మీద, నేను ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఆ టైంని మిస్ కాకుండా నేను మీకు కాల్ చేయాలి. కానీ అందరికీ తెలుసు సార్ ఫాలోఅప్ చేయాలని, కానీ ఎవరు కూడా చేయరు. ఎందుకంటే అది మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇన్ సేల్స్, ఫాలోఅప్ చేయాలి అంటే. అవును, నేను పర్సనల్ కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. ఫాలోఅప్ ఎప్పుడు కూడా ఒక క్లయింట్ ఫోన్ చేయమంటే మనం చేస్తాం, 2 సార్లు అంటే చేస్తాం, 3 సార్లు అంటే చేస్తాం. దాని తర్వాత అరే వేస్ట్, టైం వేస్ట్ అవుతుందని లైట్ తీసుకుంటాం. కానీ కొన్ని సార్లు అనుకోకుండా నిజంగానే మనం 50th టైం కూడా ఆ సేల్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ అంత కన్సిస్టెన్సీగా ఎవడు ఫాలోఅప్ చేయరు. ఫాలోఅప్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. 3 వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్. మన ప్రొడక్ట్ గురించి, ఫీచర్ గురించి, మన సర్వీస్ గురించి, మన కంపెనీ గురించి, మన అచీవ్మెంట్స్ గురించి మనం గ్రేట్గా కమ్యూనికేట్ చేసుకోవాలి. ఆ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల ఏమవుతుంది అంటే అట్రాక్ట్ అవుతారు మనకు. ఎస్, ఇతనిలో చాలా మన గురించి ఇతరులకు ఎలా తెలుస్తుంది, మన గురించి మనం చెప్పుకుంటేనే కదా. సో సేల్స్ పీపుల్ తమ ప్రొడక్ట్ గురించి, సర్వీస్ గురించి కమ్యూనికేషన్ రూపంలో గొప్పగా చెప్పగలగాలి, ప్రజెంట్ చేయగలగాలి. అది ట్రస్ట్ బిల్డ్గా కమ్యూనికేషన్ ఉండాలి. ఒక ట్రస్ట్ బిల్డింగ్ అనమాట. రిలేషన్షిప్లోనే అర్థం అవ్వాలి. ఇతను చెప్తుంటే నిజమే అనిపించాలి. అథెంటిసిటీగా ఉండాలి వెర్బల్ కమ్యూనికేషన్లో. మనం ఏదైనా డేటా ఇచ్చినా కూడా ఆ డేటా గూగుల్ సెర్చ్తో మ్యాచ్ అవ్వాలి. అథెంటిసిటీ చెక్ చేసుకున్నప్పుడు ఎటువంటి గ్యాప్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు టైం మేనేజ్మెంట్ సేల్స్లో ఇంపార్టెంట్ ఏంటి, టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అంటే ఏ టైంలో ఏ టైంకి రమ్మంటారో ఆ టైంకి మనం వెళ్ళగలగాలి. కాకపోతే మనం ఏమనుకుంటామంటే కొన్నిసార్లు 90% సేల్స్ పీపుల్ అంతా టైం మేనేజ్మెంట్ మెయింటైన్ చేస్తారు, 10% మెయింటైన్ చేయలేరు. సో మెనీ వేరియస్ రీజన్స్. మనకు హెల్త్ బాగాలేకపోవడమో, ఫ్యామిలీ మెంబర్స్కి హెల్త్ బాగాలేకపోవడమో, లేక ఆఫీసులో జరిగే మీటింగులు లేట్ అవ్వడం వల్లనో, లేకపోతే ట్రాఫిక్ జాము, సమ్ ఎక్స్‌ఫాక్టర్స్ వల్ల టైం మేనేజ్మెంట్ చేయడం చాలా కష్టమవుతుంది. కానీ టైం మేనేజ్మెంట్ మనం చేయగలిగితే ఫస్ట్ ట్రస్ట్ బిల్డింగ్ మనకు క్రియేట్ అయిపోతుంది. ఇతను చాలా కమిట్మెంట్గా ఉన్నాడు, ఈ సేల్స్ పర్సన్ చాలా కమిట్మెంట్గా ఉన్నాడు, ఈయన 4 o'clock రమ్మంటే 3:45కే వచ్చేసారు అనే వాళ్ళకి ఒక పాజిటివ్ ఇంపాక్ట్, రిపిటేషన్ క్రియేట్ అవుతుంది టైం మేనేజ్మెంట్. తర్వాత ఆర్గనైజేషనల్ స్కిల్స్. అంటే మనం ఒక ఆర్గనైజేషన్ చేయడం. సపోజ్ సపోజ్ రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ తీసుకుందాం. అతను సైడ్ విజిట్ చేయించాలి అనుకోండి. మనం సైడ్ విజిట్ కోసం అరేంజ్ చేయాలి కదా. కారు, మంచి ఎక్సలెంట్ వెహికల్ అరేంజ్ చేయడం, అతను రిసీవ్ చేసుకోవడం, దారిలో వెళ్తున్నప్పుడు ఒక టీనో కాఫీ ఆర్ టీ ఆర్ జ్యూస్, లేదంటే ఒక లంచ్ టైం అయితే లంచ్ ప్రొవైడ్ చేయడం. ఇవన్నీ ఆర్గనైజేషనల్ స్కిల్స్. మళ్ళీ అతన్ని ఇంటి దగ్గర సేఫ్గా డ్రాప్ చేయడం, ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్ స్కిల్స్ అవుతాయి. తర్వాత ఏంటంటే అప్ టు డేట్ అవుతూ ఉండడం సేల్స్లో. ఇప్పుడు లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చేస్తున్నాయి సేల్స్లో. ఇంతకుముందు ఉన్నట్టుగా ట్రెడిషనల్గా లేదు సేల్స్, డైనమిక్గా సేల్స్ మెట్రిక్స్ మారిపోతున్నాయి. వాటికి మనం అడాప్ట్ కాగలగాలి. ఇప్పుడు కరోనాకు ముందు
పిల్లలు చదువుకోవాలి, ల్యాప్టాప్ కావాలి అంటే పేరెంట్స్ ఏమనేవాళ్ళు, ఎందుకు ల్యాప్టాప్, ఇట్స్ ఎ కాస్ట్లీ అఫైర్ అనేవాళ్ళు. ఎగ్జాంపుల్. ఎందుకని? అప్పటిది కాస్ట్ అనిపించింది. కరోనా తర్వాత ఏమైపోయింది అది? ఇప్పుడు కామన్ అయిపోయింది. అది కామన్. ప్రతిదీ కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి క్లాసులు కదా. సో అది లేటెస్ట్ అడాప్టే కదా. అట్లా సేల్స్లో కూడా చాలా సిస్టమ్స్ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఊప్స్ అనే ఒక మోడల్ ఉంది. ఊప్స్ అంటే బిల్డింగ్నెస్, కస్టమర్కి బిల్డింగ్ చేయించాలి మనం. అది ఇష్టం కొనేటట్టుగా మనం చేయగలగాలి ఊప్స్. అతనికి అవుట్కమ్ కనపడాలి. నేను కొంటే ప్రొడక్ట్లో ఇంత నాకు బెనిఫిట్ ఉంది అని అతనికి డెమాన్స్ట్రేషన్ చేసి చూపించాలి. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు కారు షోరూమ్కి వెళ్తే అతను మనకు ఫ్రీ డ్రైవ్ ఇస్తారా? ఒకటి టెస్ట్ డ్రైవ్ ఇస్తారా? ఎందుకని? ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ అయితే నమ్మకం కలుగుతుంది అని. డెమాన్స్ట్రేషన్, దాన్ని అవుట్కమ్ అంటాం. ఫస్ట్ ఏమో విల్లింగ్నెస్ క్రియేట్ చేయాలి, రెండు అవుట్కమ్ అతనికి కనపడాలి. ఓ ఇది కొంటే నాకు బాగుంటుంది, నేను కంఫర్ట్గా డ్రైవ్ చేయొచ్చు, నా ఫ్యామిలీకి నాకు సేఫ్ డ్రైవింగ్ ఉంటుంది ఇది అనేది. తర్వాత ఆపర్చునిటీ క్రియేట్ చేయడం. ఆపర్చునిటీ అంటే అన్ని రకాలుగా బాగుంటుంది, అవకాశాలకు మెరుగవుతుంది, ఎక్కువ కాలం డ్యూరబుల్డే ఉంటుంది, నాకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, లేదా నాకు ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొటెక్షన్ దొరుకుతుంది అని ఒక ఆపర్చునిటీ కనపడాలి. లేదా నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవుతుంది అంటే ఆపర్చునిటీ. ఇట్లా రకరకాల మోడల్స్ అడాప్ట్ చేసుకుంటూ పోవాలి. ఆ విధంగా లేటెస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనం ముందుకెళ్తాం. లేటెస్ట్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంటరాక్టింగ్ విత్ ద పీపుల్ అండి. సేల్స్ ఏంటంటే ఏంటి? పబ్లిక్ జాబ్ సేల్స్ అనేది. ఇదే స్టోర్ కీపింగ్, అకౌంటెంట్ జాబ్ కాదు కదా, పబ్లిక్ జాబ్. పబ్లిక్లో ఏమి ఉండాలి? మనం ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. ఏదో ఒక రూపంలో మన గురించి మనం మన సర్వీసెస్ ప్రొడక్ట్ గురించి ఇంటరాక్ట్ అవుతూ కలుస్తూ ఉండాలి. నెట్వర్కింగ్ అనేది ఆపడానికి లేదు. నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతిరోజు మన సేల్స్ కోసమే మాట్లాడుకోకుండా జనరల్గా కూడా ఫ్రెండ్షిప్ అనేది డెవలప్ అవ్వాలి కదా. ఫ్రెండ్షిప్, ట్రస్ట్ పత్తి అయితే డెవలప్ అయితే ఇంటరాక్టింగ్ అవుతూ ఉంటే ఫంక్షన్లకు అటెండ్ అవ్వడం, వాళ్ళ ఫంక్షన్ మన ఫంక్షన్ని వాళ్ళని ఇన్వైట్ చేయడం, వాళ్ళ ఫంక్షన్ మనం అటెండ్ అవ్వడం, ఇట్లా కలుస్తూ ఉంటే ఏమవుతుందంటే ర్యాపో బిల్డింగ్ వల్ల సేల్స్ అనేవి బ్రహ్మాండంగా ఉంటాయి. వన్ ఆఫ్ ది. తర్వాత క్లోజింగ్ స్కిల్స్. అందరికీ ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే కస్టమర్ ఓకే అంటారు, కొనడానికంతా సిగ్నల్స్ అన్నీ ఇచ్చేస్తారు, కానీ అడగాలంటే మొహమాటం. ఆ రోజుకి ఆ రోజు అడగాలంటే ఇప్పుడు నా సపోర్ట్ మీరే ఇప్పుడు కొనడానికి ఇంట్రెస్ట్ చూపించేస్తాం, ఎక్స్ ప్రాపర్టీనో లేక సంథింగ్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాలి, ఏమడగాలి? సరే ఇవాళ ఏమన్నా చెక్ ఇవ్వగలరా మీరు రెడీగా అని అడగలేను అనుకోండి, క్లోజ్ అవ్వదు కదా. అది అంతా డిస్కషన్ జరిగింది మీతో, అన్ని ఇవర్ వెళ్ళి బయింగ్ సిగ్నల్స్ ఇస్తారు, నేను కొనేస్తానండి, నాకు ఇంట్రెస్ట్ కలిగిందండి, బాగుందండి, అన్నీ ఉన్నాయి అని అన్ని మీరు చెప్పినా కూడా మిమ్మల్ని అడగలేకపోతున్నా. సార్ మీ కేవైసీ ఇవ్వగలరా మీరు నాకు? మీరు కేవైసీ ఇస్తేనే కదా అతను ఆఫరు అగ్రిమెంట్ అనేది తెలుస్తుంది, మనకు ఇంట్రెస్ట్ తెలుస్తుంది. అతను అడగకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, మళ్ళీ మనం ఫాలోఅప్ చేసి అడగాలంటే కష్టం అయిపోతుంది. ఆన్ ద స్పాట్ అడగగలగాలి మనం. క్లోజింగ్ స్కిల్స్ అంటాం దాన్ని. సార్ ఇప్పుడు కొంతమంది అంటారు ఇప్పుడు డబ్బులు లేవు అంటారు. డబ్బులు లేవంటే ఏంటి? సరే సార్ పోస్ట్ డేట్ చెక్ ఇవ్వండి అనేవాళ్ళం అబ్జెక్షన్ హ్యాండిలింగ్లో. వన్ మోర్ స్కిల్ ఈజ్ అబ్జెక్షన్ హ్యాండిలింగ్. సో మెనీ పీపుల్ ఏంటంటే ఇప్పుడు అవసరం లేదు, నాకు అంత అర్జెన్సీ లేదు, నా దగ్గర డబ్బులు లేవు అని అంటుంటారు. వాళ్ళు అంత ప్రియారిటీ ఇవ్వరు. ఎందుకని ఇంకా చూద్దాం, ఇంకా బెస్ట్ చూద్దాం అనుకుంటుంటారు. వాళ్ళకి సెన్స్ ఆఫ్ అర్జెన్సీ క్రియేట్ చేయాలంటే అబ్జెక్షన్ హ్యాండిలింగ్లో మనీ లేదన్న వాళ్ళకి ఏం చెప్పాలి? మనీ లేదంటే సరే ఎప్పుడు రావచ్చు, లేదంటే ఫైనాన్స్ చేయాలి, ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి, బ్యాంక్ లోన్స్ ఉన్నాయి. అట్లా మనం అతనికి క్రియేట్ చేయాలి. మనీ లేదు, టైం లేదన్నాం అనుకోండి, టైం అనేది ఎప్పుడూ ఉండదు. మనం టైం అనేది లేదు అనడానికి లేదు, దానికి ఇంపార్టెన్స్ క్రియేట్ చేయాలి. టైం అనేది సార్ ఇప్పుడు మీరు తీసుకుంటే కొంచెం మీకు బెనిఫిట్ ఎక్కువ వస్తుంది అని మనం అతనికి ఆ పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలగాలి. టైం లేదు, జనరల్గా ఎవరన్నా చెప్పేది టైం లేదు, ఇంట్రెస్ట్ లేదు, లేదంటే ఇప్పుడు అంత అవసరం లేదు అంటారు. అవసరం లేదంటే వాళ్ళు మేబీ వాళ్ళ ప్రియారిటీస్ వేరే ఉంటాయి, దాన్ని హ్యాండిల్ చేయాలంటే కొంచెం టఫే. ఎందుకంటే వాళ్ళు దీనికన్నా ఎమర్జెన్సీ ఫండ్ ఇంకోటి అవసరం ఉండొచ్చు, ఎక్స్పెండిచర్ రావచ్చు మనకు. ఆ విధంగా అబ్జెక్షన్ హ్యాండింగ్లో ప్రతి అబ్జెక్షన్కి ఏమేమి వస్తాయో మనం ప్రిపేర్ అయ్యి మనం దానికి ఆన్సర్ చేయగలగాలి. ఏంది సాటిస్ఫైడ్ వేలో మనం ఆన్సర్ చేయగలగాలి. ఏదో బేగ్గా చెప్తే అది ఉపయోగం ఉండదు. ప్రతి దానికి ఇప్పుడు టైం లేదు అన్నారనుకోండి, దానికి సైంటిఫిక్ వేలో ఏం చెప్పాలి? సార్ టైం అనేది త్వరగా డెసిషన్ తీసుకుంటే త్వరగా మెలుకున్న వాటికి అన్నీ దొరుకుతాయి అన్నట్టుగా త్వరగా కొనుక్కున్న వాళ్ళకే మీకు బెనిఫిట్ ఉంటుంది. మీకు ఏదైనా ప్రైస్ ప్రాబ్లం ఉంది అంటే మీరు తగ్గించగలగలం. అట్లా మనం ప్రతి దానికి ప్రైసు, టైము, నాట్ ఇంట్రెస్ట్ ఇవే ఉంటాయి ఎక్కడికైనా జనరల్గా. వీటి తగ్గట్టుగా మనం అబ్జెక్షన్ హ్యాండిలింగ్ చేయగలగాలి.
ఈ అలా విధంగా చేస్తే తప్పకుండా సేల్స్ క్లోజింగ్ అనేది ఎక్కువ అవకాశాలు జరిగే ఎక్కువ జరిగే అవకాశం ఉంటాయి. అన్నీ ఇదే విధంగా జరిగిపోతాయని కాదు, అవకాశాలు పెరుగుతాయి. అవకాశాలు ఛాన్సెస్ పెరగాలి కదా. ఈ విధంగా స్కిల్స్ అనేవి అప్డేట్ అవుతూనే ఉండాలి, అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. ఈ రోజుతో అయిపోతుంది అనేది లేదు. ఇంకా నెగోషియేషన్ స్కిల్స్ ఉంటాయి. నెగోషియేషన్ అంటే కస్టమర్కి మనం ఒక సమ్ ఎక్స్ప్రైస్ చెప్తాం, అతను దానికి ఒప్పుకోడు, ఇంకా తక్కువ కావాలంటాం. దానికి తగ్గట్టుగా మన ప్రొడక్ట్కి, మన కంపెనీకి, మనకు ఆ ట్రాన్సాక్షన్ లాస్ కావనట్టుగా మనం నెగోషియేషన్ చేయాలి అతనికి. ఆ విధంగా చేసి దాన్ని క్లోజ్ చేయాలి. అంటే కస్టమర్ వదులుకోకూడదు. కస్టమర్ ఈజ్ ఆల్వేస్ వాల్యూ అడిషన్ టు ఫర్ అస్ అండ్ ఆర్గనైజేషన్ ఆల్సో. సో అలా అని చెప్పి మనం లాస్ట్ ట్రాన్సాక్షన్లో చేయకుండా ఒక ఉభయ కుశలోపరి అన్నట్టుగా విన్ పాలసీ లాగా చేసుకుంటూ వెళ్ళాలి. చాలా బాగా పాయింట్అవుట్ చేశారు సార్. ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే సేల్స్లో ఎటువంటి స్కిల్స్ కావాలి అని మీకు అనిపిస్తుందో ఆ స్కిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ స్కిల్స్ ఉంటే తప్పకుండా సేల్స్లో మీకు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ మాత్రం ఎక్కువగా ఉంటాయి. తప్పకుండా దీన్ని పాటించండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.